నెక్స్ట్ మీ దగ్గరికి మరొకసారి వస్తాం. ఇప్పుడు చెన్నై దగ్గరికి వెళ్దాం. చెన్నై ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన రేషన్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఏదైతే మీ సేవా సెంటర్స్లో ఎన్రోల్ చేసుకోవాలి అని చెప్పారు. ఆర్డర్స్ ఇచ్చిన తదుపరి మీ సేవా డైరెక్టర్కు ఆదేశించిన తర్వాతే మరొకసారి మీ సేవాల కేంద్రాల్లో వేలాది మంది అక్కడైతే తెలంగాణ మీ సేవా సెంటర్లకు వెళ్ళారో ప్రతిసారి వాళ్లకు నిరాశ ఎదురైంది. ప్రజాపాలలో ఇచ్చిన దరఖాస్తులనే స్వీకరిస్తాం, వేరే దరఖాస్తులను మాత్రం స్వీకరించాం. ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా ప్రతి విషయంలో మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న పరిస్థితులలో వేలాది మంది మహిళలు వేలాది చంటిపిట్టలను తన భుజాన వేసుకొని వాళ్ళు ఎక్కడో జరిగింది. కానీ ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రేషన్ కార్డుల ఎన్రోల్మెంట్ సంబంధించింది నిర్లక్ష్య వైఖరికి అసలైన కారణాలేంటి, ప్రజలు ఏమంటున్నారు, మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా కూడా ఈ రేషన్ కార్డుల జారీ అయితే జరగలేదని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే శుక్రవారం రాత్రి 8:30 ఈ యొక్క వెబ్సైట్ ను పౌర సరఫరాల శాఖ ఆన్ చేసినప్పటికీ మరుసటి రోజు మార్నింగ్ మాత్రమే ఈ యొక్క వెబ్సైట్ బంద్ కావడం వల్ల ఏదైతే రేషన్ కార్డుల కోసం వచ్చినటువంటి దరఖాస్తుదారులు అయితే అయోమయంలో పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే మొదట కొత్తగా చేసినటువంటి దరఖాస్తుదారులు మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డులను ఎంట్రీ చేసుకోవాలని చెప్పినప్పటికీ మరుసటి రోజు మళ్ళీ అదే రోజు శుక్రవారం రోజు వీళ్ళ మీ సేవ సెంటర్ల యజమానులు ఎవరైతే ఉన్నారో మీ సేవ సెంటర్ల యజమానులకు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ పరిధిలో ఒక రోజు ముందే వాళ్ళకు మీటింగ్ అరేంజ్ చేసి చెప్పడం జరిగింది. రేపటి నుండి కూడా కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తు జారీకి లింక్ ఓపెన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్కరికి కూడా చేరవేయాలని చెప్పినప్పటికీ వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి అదే రోజు ఆ యొక్క సమాచారం తెలిపినప్పటికీ కూడా ఒకటే రోజు ఆ యొక్క సర్వర్ పనిచేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అనేక హామీల పైన అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలా వరకు కూడా ఈ రేషన్ కార్డుల యొక్క ఇబ్బంది అయితే రాష్ట్రంలో చాలా ఉంది. దీనిపైన ఇప్పటికి కూడా అయితే గతంలో కొత్తగా జారీ చేస్తామని అన్నప్పటికీ కూడా ప్రజాపాలనలో ప్రతి ఒక్క 5 హామీలకు సంబంధించి ఈ యొక్క దరఖాస్తుదారులు అప్పట్లోనే అక్కడ ఎంట్రీ చేశారు. అయితే ఏదైతే దాంట్లో ఉన్నటువంటి ప్రజాపాలనలో ఉన్నటువంటి దరఖాస్తులను మాత్రమే మార్పులు చేర్పులకు ఉంటుంది. మిగతా కొత్తగా చేర్చుకోవడానికి కొత్తగా అప్లై చేసుకోవడానికి ఈ రేషన్ కార్డులది ఉన్నదని చెప్పేసి మరొకసారి పౌర శాఖ సరఫరాల శాఖ అయితే తెలియజేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే చెన్నై ఈ విషయంపై చాలా మిస్కమ్యూనికేషన్ ఎంత ఉన్నదంటే ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు మినిస్టర్స్ ఒక మాట అంటున్నారు, చీఫ్ మినిస్టర్ ఒక మాట అంటున్నారు, ఎవరైతే మీ సేవా డైరెక్టర్ ఉన్నారో అతను ఒక మాట ఉన్నారు. మేము ఎవరికి కూడా ఆదేశాలు ఇవ్వలేదు, మీ సేవలో దీనికి సంబంధించిన మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ మీరు చెప్తున్నప్పుడు ఇప్పుడు చాలా వరకు ఒక్కసారిగా వీళ్ళు ఎవరైతే ఉపయోగించడానికి ప్రయత్నం చేశారో అప్పుడు సర్వర్ ప్రాబ్లం రావడంతోనే చెప్తున్నారు. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున మన నెట్వర్క్ ఉండగా మన దగ్గర ఇంత పెద్ద సర్వీసెస్ ఉండగా కూడా ఈరోజు వేలాది మంది మహిళలు తన చంటి బిడ్డలను చంట్లా వేసుకొని వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చాలా ఇంత నిర్లక్ష్యంగా అక్కడ వ్యవహరిస్తున్నారంటే హయ్యర్ ఆఫీసర్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఎంఆర్ఓలు మీరు చెప్పినట్టుగా తహసీల్దారులు, డిప్యూటీ తహసీల్దారులు దానికి సంబంధించిన పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. మీరు రండి, మాకు ఆదేశాలు రాలేదు, మీరు తర్వాత రండి, ఇప్పుడు ఎందుకు మా తలక ఒక్కొక్క అయితే విచిత్ర వాళ్ళకు మాటలలో మనం చెప్పాలంటే మనకు అది చాలా బాధాకరంగా ఉన్నదంటే మా దగ్గరకు వచ్చి మా ఎందుకు సాధిస్తున్నారు, పోయి అక్కడ గోదా పెట్టుకోపోండి అన్నట్టుగా చెప్తున్నట్టుగా మనకు తెలిసి వస్తుంది. ఈ విషయంపై ప్రజలు ఏమనుకుంటున్నారు చెన్నై? వాస్తవానికి మీరు ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్లో మీరు వెళ్ళారు కాబట్టి యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ద పీపుల్ వాట్ దే ఆర్ సేయింగ్. లెట్ మీ నో దట్, లెట్ ద పీపుల్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ దే నో. యా చెప్పొచ్చు. మొత్తానికి కూడా ఒకవైపు మీ సేవ సెంటర్లకు, ఒకవైపు అధికారుల వైపు ఇట్లా మధ్యలో ప్రజలే నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. మీ సేవ సెంటర్కి వెళ్తేనైతే అధికారులను అడగమంటారు, అధికారులు అడుగుతారంటే మీ సేవ సెంటర్లు అడగరు. వీళ్ళిద్దరి మధ్య ప్రజలు ఆందోళన చెందిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొదట కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారం రావడానికి ముఖ్య కారణం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే.
మేజర్ గా వాళ్ళ హామీలపైనే ప్రజలు ఆశపడి వాళ్ళ కోట్లు అధికారం తెచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మీ సేవ సెంటర్లకు సంబంధించి వాళ్ళకు ఒక రోజు ముందే గైడెన్స్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ సర్వర్ మొత్తం కూడా ఆఫ్ చేయడం వల్ల ఏదైతే ఎన్నికల కమిషన్ కూడా ఈ యొక్క వివాదానికి అడ్డు వచ్చిందని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి ఏదైతే మీ పౌర సరఫరాల శాఖ అయితే మళ్ళీ ఒకసారి ఎన్నికల సంఘాన్ని కూడా సంప్రదించింది, ఏంటి ఇలా జరుగుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ యొక్క సర్వర్ కు సంబంధించి ఎటువంటి ఆదేశాలు అయితే మా దగ్గర లేవు, మేము ఎక్కడ కూడా ఈ యొక్క గైడ్ లైన్స్ మాత్రం ప్రభుత్వానికి ఇవ్వలేదు, కాబట్టి ఈ యొక్క సర్వర్ కు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం మరొకసారి దాన్ని తిప్పికొట్టడానికి ఏం చేసిందంటే ప్రభుత్వం దరఖాస్తుదారులు ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసినటువంటి వారికి మాత్రమే ఓన్లీ మార్పులు చేర్పులు మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులకైతే ఖచ్చితంగా ఎక్కడ కూడా అప్లికేషన్ మేము ఇవ్వలేదని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, ఇప్పుడు వచ్చే మనకు చెన్నై ఒక విషయం ఇప్పుడు మనం ఒక్కసారి చర్చించుకుందాం. ఏంటంటే వచ్చే మార్చిలో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాలలో ఎలక్షన్స్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించిన ఇష్యూ చేయకపోతే మాత్రం దీని ప్రభావం పూర్తిగా వచ్చే ఎన్నికల మీద పడే అవకాశం ఉంటాయి. ఎందుకంటే మ్యాక్సిమం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వారే ఎక్కువ శాతం దాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులకు సంబంధించింది గతంలోనూ చాలాసార్లు అంటే ఇప్పుడు ఉన్నప్పటికీ వాళ్ళకు ఏ విషయంలో రేషన్ కార్డులకు సంబంధించిన సరైన స్పందన లేదు, గందరగోళం ఉన్నాయి. వేలాది అప్లికేషన్స్, వేలాది కాదు లక్షలాది అప్లికేషన్స్ బుట్టలో ఉన్నాయి, చెత్త బుట్టలలో పడి ఉన్నాయి. ఈ విషయంలో ప్రస్తుతం ఏదైతే రాబోయే ఎన్నికలలో పంచాయతీ ఎలక్షన్లలో దీని ఇంపాక్ట్ ఎంత పడబోతుంది ఒకవేళ కనుక ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే? డెఫినెట్లీ ఆల్రెడీ మనం 6 గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ విషయంలో కూడా ఒక విధంగా అయితే ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఒక విధంగా రైతు రుణమాఫీ చేసినప్పటికీ కూడా ఒకటే రేషన్ కార్డు పైన ఇద్దరు వ్యక్తులకు ఒకటే రేషన్ కార్డు పైన 2 లక్షల పైన ఒకవేళ రుణమాఫీ చేసుకున్నట్టయితే ఆ యొక్క రుణమాఫీ ఖచ్చితంగా మాఫీ కావడం లేదు. ఏదైతే 2 లక్షల పైబడిన రుణమాఫీ ఉంటే ఖచ్చితంగా 2 లక్షల పైన ఉన్న ఏదైతే డబ్బులు కట్టిన తర్వాతనే ఆ యొక్క రుణమాఫీ మాఫీ అయింది. అట్లా కావడం వల్ల ఏమైతుందంటే సామాన్య ప్రజలు, గ్రామీణంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు అటువంటి దాన్ని క్లియర్ చేయలేకపోవడం వల్ల ఈ యొక్క రుణమాఫీ విషయంలో కూడా ఒక విధంగా చూస్తే ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా రైతు భరోసా కూడా మండలానికి, నియోజకవర్గానికి, ఒక మండలంలో ఒక గ్రామాన్ని ఈనోటుగా తీసుకొని వేయడం వల్ల దాన్ని ప్రతిపక్షం తీసుకొని ఆ యొక్క దాన్ని ప్రచారం చేయడం వల్ల ఈ విషయంలో కూడా ఫెయిల్ అయింది. ముఖ్యంగా అదే విధంగా రేషన్ కార్డుకు సంబంధించినటువంటి రేషన్ కార్డుల కోసం గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఏదైతే వాళ్లకు రేషన్ బియ్యం అంటే రేషన్ కార్డు పైన వచ్చినటువంటి సరుకులలో ముఖ్యంగా బియ్యం ఎక్కువగా వాళ్ళు అవసరం పడుతుంది కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డు కేవలం గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా అవసరం ఉంటుంది. ఆ యొక్క విషయాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ చర్చించుకున్నాడు. దీనివల్ల ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీకి అయితే ఖచ్చితంగా దెబ్బ పడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చన్య. ఇప్పుడు ప్రస్తుతం మన పవన్ దగ్గరికి వెళ్దాం. విశాఖపట్నం నుండి మనకు పవన్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఫోన్లో మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే